కాంట్రాక్ట్ సిబ్బందిని రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులర్ చేసిన నేపథ్యంలో ప్రకాశం జిల్లా వైద్య ఆరోగ్య శాఖలోని సిబ్బందికి డీఎంహెచ్ఓ రాజ్యలక్ష్మి అపాయింట్మెంట్స్ ఆర్డర్స్ అందించారు. ఏఎన్ఎం, మేల్, ఫిమేల్, ల్యాబ్ టెక్నీషియన్స్, ఫార్మాసిస్ట్ కేటగిరీలో అర్హులైన వారందరికీ కూడా నియామక ఉత్తర్వులు అందజేశారు. అంతకుముందు వారికి సంబంధించిన సర్టిఫికేట్లను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది స్కూట్రీ వేశారు. వారు ఏ సమయంలో కాంట్రాక్టు పద్ధతుల విధుల్లో చేరారన్న వివరాలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రాజ్యలక్ష్మి రెగ్యులర్ అపాయింట్మెంట్స్ ఆర్డర్స్ ను ఇచ్చారు. తమకు రెగ్యులర్ ఆర్డర్స్ ఇచ్చిన డీఎంహెచ్ఓను కలిసి పూలమాల బుకేలతో కృతజ్ఞతలు తెలిపారు. 20 సంవత్సరాల నుంచి ఎవరైతే కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నారో ఉద్యోగులు, వాళ్ళందరి యొక్క కళ ఈరోజుతో నెరవేరింది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు వారందరికీ కూడా ఇచ్చిన మాట ప్రకారంగా రెగ్యులరైజేషన్ చేస్తూ వాళ్ళ సర్వీసెస్ని రెగ్యులర్ ఎంప్లాయీస్గా మారటం అనేది జరిగింది. ప్రకాశం జిల్లా నుంచి ల్యాబ్ టెక్నీషియన్స్ గాను మనం 11 మంది ఉన్నారు. 11 మందిలో 8 మంది ఆర్డర్స్ కూడా ఆల్రెడీ ఇచ్చామండి. ఇంకా ఇద్దరిది కూడా త్వరలో ఇస్తాము. అట్లాగే ఏఎన్ఎంస్ క్యాడర్లో 49 మందిది మనం పైకి పంపడం జరిగింది. అందులో 33 మంది ఆల్రెడీ ఆర్డర్స్ వచ్చేసాయి. అట్లాగే మేల్ వర్కర్స్ తీసుకున్నట్లయితే 96 మందిది మనం పైకి పంపించడం జరిగింది రూల్స్ ప్రకారంగా. అందులో 61 మందికి ఆల్రెడీ ఆర్డర్స్ అనేవి ఇష్యూ చేయడం జరిగింది. ఈ రకంగా మనకి 3 కేటగిరీసే కాక ఫార్మసిస్టులు కూడా 19 మంది ఉంటే వాళ్ళలో ఒకరిది టెక్నికల్ ప్రాబ్లం వల్ల నెక్స్ట్ వస్తుందని చెప్పారు. వాళ్ళందరికీ కూడాను ఫార్మసిస్ట్ జోనల్ క్యాడర్ అయినందువల్ల ఆర్డీ గారికి పంపటం జరిగింది వాళ్ళ పర్టికులర్స్ అన్నీ కూడా. ఇప్పుడు ఎవరైతే మనకి